ఇప్పుడు మా అన్న అయితే బ్రోకెన్ పర్సన్స్ కి ఒక మోటివేషన్ ఇస్తాడు. ఒక మంచి మోటివేషన్ ఇవ్వాలి. ఏంది లవ్ చేయడం అంతేనా? ఇంకొకసారి లవ్ చేయదు మొట్టకూడదు అంతే, ఇంకేముంది దానికంటే ఎక్కువ ఏం లేదా? ఇంకో సో హే గైస్, వాట్సాప్ ఎవ్రీబడి, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి జన్మాష్టమి అనమాట. కాలేజీలో జన్మాష్టమి అవుతుంది అనుకున్నాం, కానీ ఈరోజు వర్షం పడుతున్నందుకు అయితే పోస్ట్పోండ్ అయిపోయింది, క్యాన్సిల్ అయిపోయింది. ఇక ఏం చేద్దాం, ప్లాన్ ఏ ఫెయిల్ అయిపోతే ప్లాన్ బి ఉంటుంది కదా మన తన. కాలేజ్లో ఫెస్ట్ క్యాన్సిల్ అయినందుకు ఫ్రెండ్స్ తోటైనా ఇస్కాన్ టెంపుల్ అయితే పోయి వద్దాం మనం. ఇక పోదామని బండి బయటికి తీస్తే ఇక మెల్లగా వర్షం స్టార్ట్ అవుతుంది. ఇక మొగలు చూస్తే మొత్తం క్లౌడ్స్ చూస్తే ఇక తెలుస్తుంది కదా మీకు. ఇక మళ్ళీ బండి మీదకి వెళ్ళి ఇంటికి పోయి కార్ తీసుకొని పోదాం, కార్ మీద పోదాం టెంపుల్కి. వర్షం స్టార్ట్ అవుతుంది, ఇక మళ్ళీ ముంగర దాకా పోతే తడిచిపోతాం. ఇక వర్షం ఎట్లా పడుతుందో తెలుసుగా ముందే. సో బండి ఇంటికాడ పెట్టేసి కార్లో అయితే పోదాం మనం. సో లెట్స్ గో. సో మంచి పని అయింది, మనం అయితే బండి కార్ తీసుకొచ్చింది, మంచి పని అయింది. ఇక వర్షం బి మెల్లమెల్ల స్టార్ట్ అవుతుంది. ఇంకొక 10 నిమిషాలు అంటే ఎగ్దాం ఇక దంచుతా చూడురి. మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది వర్షం. ఇక స్పీడ్ పడుతుంది అనుకుంటున్నా, కానీ పడుతుందో లేదో చూద్దాం. ఇక ఈడికి వెళ్ళి ఉప్పు కూడా పోవాలి, ఉప్పు కూడా పోయినాక ఇద్దరిని ఎక్కించుకొని పోవాలి మనం అయితే. వాళ్ళకి బి రెడీ ఉండమన్నా, ఇక వాళ్ళు బి రెడీ అయ్యి కూసురు, బయట కూసురు, పోదాం ఇక వాళ్ళ తానైతే. మనలోకి ఇద్దరికైతే వేసుకొని పోతున్నాం మనం గుడికి. ఇక ట్రాఫిక్ చూడు ఎంత ఉందో, అస్సలు పోలేకపోతున్నాం. ఖాళీ క్లచ్ బ్రేక్, క్లచ్ బ్రేక్, క్లచ్ బ్రేకే పట్టుకోవాల్సి వస్తుంది, అంత ట్రాఫిక్ ఉంది. ఈడనే ఇంత ట్రాఫిక్ ఉంటే ఇంకా గుడికాడ ఎంత ట్రాఫిక్ ఉంటుందో చూడాలి. అండ్ ఇంకొకటి, ఇంటికాడ ఉన్నప్పుడు అయితే వర్షం పడుతుంది, ఇక్కడ రాగానే ఇక వర్షం బి ఆగిపోయింది. చూడు మా దళిద్రం. ఇక కార్ తెచ్చినందుకు ఇంత ట్రాఫిక్ లో ఇరుకోవాల్సి వస్తుంది. కార్ తెచ్చి తప్పు పని చేసినాం మేమైతే. మొత్తం ట్రాఫిక్ ఇక ఆడవి బాధ్యతలు వేసేసారు గుడి కాడ. అందుకు ఇక వేరే గల్లీలోకి వెళ్ళి పోవాల్సి వస్తుంది. ఫైనల్లీ 2 అవర్స్ ట్రాఫిక్ లో ఇరికినాక గుడి దగ్గరలో ఉన్నప్పుడు అన్న ఫోన్ అయితే వేసిండు, ఇట్లా హాస్పిటల్ కాడరా వదినకు డిశ్చార్జ్ చేస్తురని. ఎందుకంటే మా అన్న కొడుకు పుట్టిండు గాయ్స్. సో ఈరోజు డిశ్చార్జ్ చేస్తురంట. దానివల్ల అయితే మా ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నాం మేము. మళ్ళా గుడి లోపల వచ్చేదాకా మినిమం 1-2 గంట అయితే పడుతుంది. అందుకనే ప్లాన్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాం. ఈడికెళ్ళి ఉప్పు కూడా పోవాలి, వీళ్ళకి డ్రాప్ చేసి మళ్ళీ ఉప్పు కూడా వెళ్ళి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ కి అయితే పోవాలి మనం. సో లెట్స్ గో, పోదాం. ఇక కార్ అన్నకి ఇచ్చి ఇక మనం బండి మీద అయితే వచ్చేసినాం. సో ఫైనల్లీ ఇక చిన్న కృష్ణుడు వచ్చేసిండు ఇంటి కాడికి. సో మీకు ఒకరికి వ్యూ పెడతా, ఆషిక్ లవర్ వీడియో చూస్తే మాత్రం హైలైట్ ఉంటుంది. బాయ్ సార్, రావచ్చుకా? లేదు మంచి ఇతనే ఆయన బాయ్ సాబ్ టైప్ లడ్డూ సింగ్ రంజిత్ లడ్డూ నిక్ నేమ్. సో బాయ్ వచ్చేసి కంటెంట్ క్రియేటర్ అనమాట. చిన్న కంటెంట్లు క్రియేట్ చేసి ఇక ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాడు. కటింగ్ ఏముందని వచ్చు. సో బాయ్ అయితే బ్రేకప్ అయిపోయింది. అందువల్ల బాయ్ అయితే డిప్రెషన్లో పోయిండు. డిప్రెషన్లో పోయి ఒక వీడియో అయితే షూట్ చేసిండు అనమాట. బ్రోకెన్ పర్సన్స్ కి ఒక మోటివేషన్ ఇస్తాడు, ఒక మంచి మోటివేషన్ ఇవ్వాలి. ఏంది లవ్ చేయడం అంతేనా? ఇంకొకసారి లవ్ చేయదు మొట్టకూడదు అంతే, ఇంకేముంది దానికంటే ఎక్కువ ఏం లేదా? ఇంకొకటి ఏముంది. సో ఆ వీడియో చూసినాక ఎవరు అట్లా ట్రై చేయకూరి మళ్ళీ మా ఓన్ లెక్క అవ్వదామని. మీరు ఎవరు మా ఓన్ లెక్క, మా అన్న లెక్క ఇట్లా అవ్వలేరు. అందరు మా అన్న కిందికే ఉంటారు. మా అన్న ఎంతైనా మా అన్ననే. This is what you wanna see me right, lady, you know how it feels me. Day and night, all the time, every day, killing myself.
అసలు ఆ ఆలోచన ఎట్లా వచ్చిందన్న నీకు వీడియో ఆ వీడియో తీయాలని ఆలోచన ఎట్లా వచ్చింది చెప్పు. జీవల్గా తాగేది అన్నీ వస్తాయి. అంతేనా? అంటే ఇట్లా నార్మల్ టైంలో రాదు, ఎందుకు వస్తాయి? రావు. అంత తాగినాకనే వస్తుందా? ఎందుకంటే అట్లా ఉంటాడు ఒక లోపల అమ్మ కూర్చొని ఉంటాడు. కొంచెం గట్టి మాట్లాడాడు, కొంచెం గట్టి మాట్లాడు. రాదు గట్టిగా, ఇప్పుడు రాదు. అరే నువ్వు అంటే అది అరే వద్దు. అంటే అది లాస్ట్ టైం ఫైనల్ కొంచెం మెంటల్గా ఉంటాను నేను. అయితే ఇప్పుడు మీ ఈజీ కనిపిస్తుంది. చేయాలి చేయి. అరే పొగతి బాయ్. సో వీడియోకి చేసాము నా వీడియో. అండ్ అగర్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.